దేశ రాజధానిలో టీఆర్ఎస్ భవన నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్ గుప్తా మాట్లాడుతూ దేశ రాజధాని నడిబొడ్డున ఏ ప్రాంతీయ పార్టీకి జాగా లేదని, అయితే తొలిసారిగా టీఆర్ఎస్ కు దక్కటం గర్వకారణమని పేర్కొన్నారు. అదేవిధంగా ఏపీ ఎక్స్ప్రెస్ ను తెలంగాణ ఎక్స్ప్రెస్ పేరుగా మార్చటం జరిగిందన్నారు. ఇట్టి భవన నిర్మాణంపై యావత్తు తెలంగాణ ప్రజలు హర్షిస్తున్నారు. చాలా సంతోషం, చాలా శుభదినం. భారతదేశ రాజధానిలో ఢిల్లీలో మరి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇప్పుడే శంకుస్థాపన చేయడం జరిగింది. టీఆర్ఎస్ పార్టీ కార్యాలయం కొరకు. అంటే భారతదేశంలో ప్రాంతీయ పార్టీలకు ఇప్పటి వరకు ఏ ప్రాంతీయ పార్టీకి కూడా ఇక్కడ ల్యాండ్ ఇవ్వలేదు. మరి కేసీఆర్ గారు ఏది చేసిన ఒక ప్రత్యేకత. ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చిందంటేనే ప్రజలందరూ గౌరవపడుతున్నారు. ఒక ట్రైన్కి కూడా ఏపీ ఎక్స్ప్రెస్ పోయి తెలంగాణ ఎక్స్ప్రెస్ కూడా పేరు పెట్టడం జరిగింది. ఈరోజు హస్తినాపురంలో భారతదేశ రాజధానిలో మరి టీఆర్ఎస్ పార్టీకి ఇప్పుడు శంకుస్థాపన చేయడం ప్రతి ఒక్క తెలంగాణ బిడ్డ చాలా గౌరవంగా సంతోషంగా ఉన్నారు. మరి తెలంగాణ ప్రజలందరూ కూడా సంతోషపడుతున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో బ్రహ్మాండంగా తెలంగాణ రాష్ట్రం దూసుకుపోతున్న సంగతి మనందరికీ తెలుసు. మరి ముఖ్యమంత్రి గారు ఈ చండీమాత ప్రార్థిస్తూ, అమ్మవారిని ప్రార్థిస్తూ ముఖ్యమంత్రి గారు ఆయురారోగ్యాలు బాగుండాలని, ఇంకా తెలంగాణ అభివృద్ధికి ఇంకా కష్టపడాలని కోరుకుంటూ జై తెలంగాణ, జై కేసీఆర్.